అదే ఆదికాండములో 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంది. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, సొదొమ గొమొర్రా పట్టణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము రోజు రోజుకి పెరిగిపోతూ ఉండటం వలన దేవునికి కోపం వచ్చి అబ్రాముతో దేవుడు అన్నాడు, అబ్రామా, నేను సొదొమ గొమొర్రా పాపాన్ని చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నేను ఆ యొక్క పట్టణాలను నాశనం చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ప్రియమైనటువంటి స్నేహితులారా, అబ్రాము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, తండ్రి, ఆ గ్రామములో కొద్దిమంది నీతిమంతులు ఉంటే ఆ గ్రామాన్ని నాశనం చేయకుండా ఉంటావా? కారణం ఏంటంటే తన సహోదరుడు కొడుకైన లోతు అక్కడ కాపురం ఉంటూ ఉన్నాడు. దేవునికి అర్థమైంది, అక్కడ ఒకడి నీతిమంతుడు నన్ను తప్పిస్తానన్నాడు. చివరికి లోతును గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవును నీ భార్య నీ పిల్లలు ఆ స్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించేటువంటి ఆ పర్వతానికి పారిపోండి అని చెప్పాడు. అప్పటికే లోతుకున్నటువంటి 2 కుమార్తెలను పెళ్లి చేసుకోవడానికి వివాహాలు సంబంధము చెట్టై 2 అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు. వారు కూడా పిల్లరా లోతు యొక్క ఇంటిలోనే ఉన్నారు. ఆ సమయంలో దేవుని మాటను నమ్మి ఆ భయంకరమైనటువంటి ఆ మంటల నుంచి తప్పించుకోవాలని, ఆ నాశనం నుంచి తప్పించుకోవాలని లోతు పిలుస్తూ ఉన్నాడు. పెండ్లాడనయ్యున్నటువంటి అల్లులతో అంటున్నాడు, అయ్యలారా, లెండి, ఆ చోటు విడిచిపెట్టి బయటకు రండి అని పిలిచాడు. కానీ లోతు యొక్క భార్య బయలుదేరింది, 2 కుమార్తెలు బయలుదేరారు, కానీ 2 అల్లుళ్ళు, కాబోయేటువంటి అల్లుళ్ళు 2 రాలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ మంటల్లో వారు బూడిదైపోయారు. ఆ పట్టణాలన్నీ కాలి బూడిదైపోయినాయి. ఆ ప్రజలందరూ సర్వనాశనం అయిపోయారు. అయితే దేవుని మాట విని మరి ఆ కొండకు పారిపోతున్నటువంటి నలుగురులో లోతు భార్య కొంత దూరము ప్రయాణము చేసిన తర్వాత, ప్రియ స్నేహితులారా, ఆమె వెనక్కి చూసినట్లుగా మనము 26వ వచనంలో చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం ఆదికాండము 26వ వచనంలో, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకపోతే ఈరోజు ఎంత నష్టాన్ని చూస్తామో, ఎంత నష్టపోతామో, లోతు భార్య జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటే పిల్లరా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా భయం కలుగుతూ ఉంది, దడ పుట్టుతూ ఉంది. ఎందుకనంటే లోతుతో దేవుడు చెప్పాడు, తడవు చేయక, ఆలస్యము చేయక, రేపు ఎల్లుండని వాయిదాలు వేయక, ఉన్న పాటున ఆ చోటును విడిచిపెట్టి బయటకు రండి, ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ముందుకు రండి, ఆ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రండి అని దేవుడు పిలిచాడు. దేవుని మాట విన్నటువంటి లోతు కుటుంబంలో 3 క్షేమముగా ఆ యొక్క ప్రాంతానికి చేర్చబడ్డారు. ప్రియ స్నేహితులారా, దేవుని మాట వినక, రమ్మన్న వెంటనే రాక, ఆ స్థలాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టక, అదే స్థలములో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలో ఉండేటువంటి ప్రజలు, లోతుకు అల్లులుగా కాబోతున్నటువంటి 2 పురుషులు సజీవ దహనమైపోయారు. దేవుని మాట నమ్మి కొంచెం ఎదరకొచ్చి అవునా కాదని అపనమ్మకంతో వెనక్కి చూసినటువంటి లోతు భార్య నిరుపయోగమైన స్తంభముగా మారిపోయింది. నేటికి కూడా స్తంభము, నేటికి కూడా దేశంలో కనబడుతూ ఉందని ఈరోజు వెళ్ళి వచ్చిన వారు తెలియజేస్తూ ఉన్నారు, గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియా స్నేహితులారా, దేవుడు ఈ యొక్క క్షణములో నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, దీవించాలనుకున్నప్పుడు, నీ స్థితిగతులు మార్చాలనుకున్నప్పుడు, నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపించాలనుకున్నప్పుడు, ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చాలనుకున్నప్పుడు ఆయన తన ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఉన్న స్థలము నుంచి లేచి ముందుకు అడుగులు వేస్తే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. పిల్లరా, మన మూలవాక్యములో సిలువలో
యేసుక్రీస్తు ప్రభువారికి కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు వేలాడుతున్న దొంగలలో ఒక దొంగ శిక్షను అనుభవిస్తూ మరికొన్ని క్షణాలలో ఆ భయంకరమైనటువంటి నరకమునకు పోతున్న సమయంలో కూడా ఇంకను నిష్ఠూరంగానే, లేదా మనందరికీ అర్థమయ్యే భాషలో బ్లాక్మెయిల్ చేస్తూ మేలు పొందాలని, ఉపకారాన్ని పొందాలని, ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఎదట వారి మీదే తప్పును మోపి, ఎదట వారిని నిందించి, పిల్లరా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు లాభాన్ని పొందాలనుకున్నాడు. కానీ రెండవ దొంగ అలా లేడు. తను శిక్షలో ఉన్న అవకాశం లేదనేటువంటి నిరాశ తనలోనికి రాకుండా ఆ స్థితిలో ఉండి కూడా ప్రయత్నం చేశాడు. కాబట్టే విజయాన్ని సాధించాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితురాలా, నువ్వు ఒకలా చిన్న బిడ్డవైనా, నీవు పెద్ద వయసులో ఉన్నా, నీ జీవితంలో ఏది సాధించలేకపోయానని నిరుత్సాహపడుతున్నావా? అనుకుంటున్నాను కానీ ఏది చేయలేకపోయానని చల్లబడిపోయావా? ప్రయత్నం చేశాను కానీ ఉద్యోగాన్ని పొందుకోలేకపోయానని కృంగిపోతున్నావా? పరీక్షల్లో అనేక సార్లు వాటమి చూశానని ఇంకెందుకులే అని అనుకుంటున్నావా? లేదు. ఏ వ్యాపారం అయితే నిన్ను నష్టానికి దారి తీసిందో, ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుడు అంటున్నాడు, ప్రయత్నం చేయి, ఒక్క అడుగు ముందుకు వేయి. ఎంతైతే నష్టాన్ని చూసావో పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి మరలా ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఎంతైతే లాస్ అయిపోయావో అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సమయంలో దేవునికి ఏమి కావాలి, ఎవరు కావాలి అని అంటే, ఆ స్థలము నుంచి పైకి లేచేవారు కావాలి. దేవుడు విడిచిపెట్టమన్న స్థలాన్ని విడిచిపెట్టేవారు కావాలి. ఉన్న చోటు నుంచి పైకి లేచి ముందుకు అడుగులు వేసేవారు కావాలి. ప్రయత్నం చేసేవారు కావాలి. దేవుని మాట వినేవారు కావాలి. ఈ సమయంలో నువ్వు అలాంటి వ్యక్తిగా ఉండడానికి ఇప్పుడే ఇష్టపడితే, ముందుకు అడుగులు వేస్తే, నీ జీవితంలో ఏ విషయంలో అయితే ఓడిపోయావో, ఏ విషయంలో అయితే దిగజారిపోయావో, అది ఆత్మీయ జీవితమా? దేవుని పరిచర్యలో ముందుకు సాగాలనుకుంటున్నావా? దేవుని యొక్క పరిచర్యలో ఒక సాధనంగా నిలబడాలనుకుంటున్నావా? దేవుడు తగిన తలాంతులు దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఈరోజు కుటుంబానికి ఆసరాగా నిలబడాలని, నీవే ఒక ఆధారంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీవు స్త్రీవైనా, నీవు పురుషునివైనా, వయసు పైబడిన, నువ్వు బాల్యదశలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నీ యొక్క పై రూపాన్ని ఆయన చూడరు కానీ నీలో ఉన్న ఆశను చూస్తూ ఉన్నాడు. నీవు చేయబోతున్న ప్రయత్నాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు చేయాలనుకుంటున్నటువంటి ఆ ప్రయత్నం వైపు దేవుని యొక్క దృష్టి ఉంచాలనుకుంటున్నాడు. అది గొప్పది, అది దేవునికి కావాలి. భౌతికమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన సర్వ సృష్టికర్త గనుక సమస్తాన్ని సరిచేయగలిగి నీ ఆశను, నీకున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాన్ని దేవుడు ప్రేమించి ప్రోత్సహించి గొప్ప స్థానములో దేవుడు ఉంచబోతున్నాడు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. అది ఆరోగ్యమైన అయిపోయింది అనుకోవద్దు. నీకున్న బలహీనత డాక్టర్ల యొక్క స్థాయికి, ఇప్పుడు ఉన్నటువంటి మందుల యొక్క స్థాయికి ఒకవేళ అందని బలహీనత ఏమో, కానీ సృష్టికర్త అయిన దేవునికి అది కంటిలో నలకంతది, కంటిలో నలక కంటే చిన్నది. ఆయన నీ యొద్ద నుంచి దాన్ని తీసివేయగలడు, అద్భుతమైన కార్యాన్ని చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ చివరిగా దేవుడు నీతో మాట్లాడుతూ, నేను పిలుస్తూ ప్రేరేపిస్తున్న విషయం ఏంటి తెలిసిన, నువ్వు పడిపోయిన చోట ఉండొద్దు. ఇంకా అంత అయిపోయింది, చేయడానికి అవకాశాలు లేవు, వయసు అయిపోయింది, బలం తగ్గిపోయింది, డబ్బులు అయిపోయినాయి, జీవితం అంతా అయిపోయింది అనుకోవద్దు. లేదు, సిలువలో వేలాడుతున్న దొంగ కొన్ని క్షణాలలో ప్రాణం పోద్దనగా ప్రయత్నం చేశాడు. దేవుడు ప్రయత్నాన్ని చూసే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. పేతురు, అంద్రే ప్రయత్నం చేయడం దేవుడు చూశాడు. దేవుడు వారికి సహకారిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, బయటకు అడుగులు వేసి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. సమాజానికి, దేశానికి ఆదర్శప్రాయంగా దేవుడు నిలవబెట్టాడు.
ప్రియమైనటువంటి మిత్రులారా, అది పాపమైనా, అది శాపమైనా, యోసేపు పోతిఫర్ భార్య చేతిలో ఇంకా నా పని అయిపోయిందనుకుంటే ఆ రోజు అతడు చేయనటువంటి నేరం మోపబడి ఒకవేళ ఇంకా కఠినమైనటువంటి శిక్ష విధించబడి ఉండునేమో. లేదు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి శిక్ష విధించినా జైలుకి వెళ్ళడం అందరూ చూస్తున్నారు, కానీ యోసేపు జైలుకు వెళ్ళి అట్నుంచి కలలు భావం చెప్పేవాడిగా వచ్చాడు. పరలోక దర్శనాన్ని వివరించేవాడిగా బయటకు వచ్చాడు. దేశానికి ప్రధాని అయ్యేటువంటి స్థానంలో బయటకు వచ్చాడు. అంటే తనకు వచ్చినటువంటి ఆ జైలు శిక్ష నాశనానికి కాదు. నా పరిస్థితి అయిపోయిందని కృంగిపోయి ఉండుంటే యోసేపు దేశానికి ప్రధాని అయి ఉండేవాడు కాదు. ఆ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి అయి ఉండేవాడు కాదేమో. ఈరోజు నిరుత్సాహపడుతున్నావా? లేదు, విడిచిపెట్టు. దేవుని మాట విను, దేవుని దగ్గరకు రా. దేవుడి విడిచిపెట్టమని విడిచిపెట్టి ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి దేవుడు నీకు సహకారిగా ఉండబోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడే అటువంటి స్థాయిని నువ్వు పొందాలని ఆశపడినట్లయితే నీ ఉన్న స్థలములోనే మోకరించి, నీ ఉన్న స్థలములోనే కళ్ళు మూసుకొని ఇప్పుడే దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి బలహీనతను విడిచిపెట్టు, నీలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని విడిచిపెట్టు. ఇంతవరకు నీలో ఉన్న చేతకానితనం ఏదైతే అనుకున్నావో, జీవితం అయిపోయింది అనుకున్నావో, ఇప్పుడే దాన్ని విడిచిపెట్టి యేసయ్య కొరకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు నీవు ముందుకు అడుగులు వేస్తే దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు.